ఓవైపు ప్రచారం మరోవైపు ప్రలోభాలు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఇదే సీన్ కనిపిస్తోంది. అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఓటర్ల చేతిలో బలవంతంగా డబ్బులు పెడుతూ తనకే ఓటు వేయండని వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం విచారణ చేయాల్సిందిగా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన విచారణలో వాసుపల్లి కొందరికి డబ్బులు ఇచ్చిన మాట, ఆ తర్వాత టీడీపీకి ఓటు వేయాలని కోరిన మాట వాస్తవమని తేలింది. ఆయన డబ్బులు పంచుతున్న వీడియో ఫుటేజీని కూడా సేకరించిన అధికారులు ఇవాళ ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. విశాఖ సౌత్ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ స్వయంగా ఓటర్ల చేతిలో బలవంతంగా డబ్బులు పెడుతున్న దృశ్యాలు పై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయ్యి కలెక్టర్ని విచారించాల్సిన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై ఇవాళ కలెక్టర్ నివేదిక ఇవ్వనున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? విషయంలో దొరికిపోయాడో సో వాళ్ళకు సంబంధించినటువంటి నాయకులు, మంత్రులు కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నారు. సో రాజు ఎలా ఉంటే యథా రాజా తదా ప్రజ అన్న కోణంగా మారినట్టు కనబడుతోంది. ఎలక్షన్ లో విశాఖ దక్షిణం నుంచి పోటీ చేసినటువంటి వాసుపల్లి గణేష్ కు సంబంధించి నిన్న నేరుగా కూరగాయల మార్కెట్, తర్వాత అక్కడ దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా నేరుగా ప్రచారం చేస్తూ నాకు ఓటేయండి అని చెప్పేసి డబ్బులు పంచినటువంటి దృశ్యాలను సాక్షి పేపరు, తర్వాత సాక్షి మీడియా కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరిగింది. దీనికి వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారి, తర్వాత కలెక్టర్ కాటంనేని భాస్కర్ స్పందించడం జరిగింది. సాక్షి ఇచ్చినటువంటి ఈ శీర్షికకు ప్లస్ సాక్షి ప్రసారం చేసినటువంటి కథనాలకు సంబంధించినటువంటి జీవీఎంసీ జోన్ 3 కమిషనర్ చిట్టాబాబు బృందం వాసుపల్లి డబ్బులు ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఒక యువతికి ఇచ్చాడు, తర్వాత ఒక వ్యాపారం చేసుకున్నటువంటి అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో అది నిజమే, వాస్తవమే అని తేలింది. దీనికి సంబంధించి కలెక్టర్ ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. నివేదికని వల్ల ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వబోతున్నారు. దీనిపైన ఖచ్చితంగా ఇవాళ చర్యలు తీసుకున్నటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతోంది. అంటే పదే ఎక్కడ చూసినా అధికార దుర్వినియోగం, తర్వాత వాళ్ళకు నచ్చినటువంటి విధంగా నేరుగా ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ డబ్బులు పంచుతున్నటువంటి దృశ్యాలు విశాఖలో అనేవి ప్రతిరోజు జరుగుతున్నటువంటి దృశ్యాలుగా కనబడుతుంది. అంటే ప్రజాస్వామ్యంగా ఓటు అనేది వేయాల్సినటువంటి సిచ్యువేషన్ లో వాటిని కొని భయభ్రాంతులకు గురి చేసి ఆ నయానో భయానో గెలిచినటువంటి ప్లాట్లని టీడీపీ ప్రభుత్వం చేస్తుందనడానికి నిజంగా ఇది ప్రత్యేక నిదర్శనం. సాక్షి ఇచ్చినటువంటి సాక్షి ప్రసారం చేసినటువంటి కథనాలకు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది నిన్న. సో దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను కలెక్టర్ ద్వారా కోరింది. ఆ నివేదిక ఇవాళ ఈసీకి ఇవ్వబోతున్నారు. సో ఈసీకి ఇచ్చిన తర్వాత దీనిపైన తదుపరి చర్యలు ఉంటాయి. ఏ రకమైనటువంటి చర్యలు ఉంటాయని మాత్రం ఇంకా తెలియరావాల్సింది సిద్ధు. ఓకే రాజ్ కుమార్.